హాయ్ అండి, వెల్కమ్ టు శ్రేష్ కిచెన్. నేను మీ సునీత. ఈరోజు రెసిపీలో వేసవిలో ఒంటికి చలువ చేసే, నోటికి రుచిగా ఉండే చలువ పచ్చడిని ఎలా చేయాలో చూసేద్దాము. ఈ పచ్చడి చేయటం కోసం 2 కీర దోసకాయలను శుభ్రంగా కడిగి తీసుకోండి. చూపిస్తున్నట్టు ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోండి. అలాగే 2 చిన్న టమోటాలు కూడా తీసుకుని వీటిని కూడా చిన్నగా ముక్కలు కట్ చేసి తీసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టేసుకుని కొద్దిగా ఆయిల్ని వేసుకుని 1 స్పూన్ పచ్చిశనగపప్పు వేసి కాస్త వేగనివ్వండి. కొంచెం సేపు వేగిన తర్వాత మన కారానికి తగ్గట్టు ఎండుమిర్చి, పచ్చిమిర్చిలను 2 కలిపి వేసుకోండి. పచ్చిమిర్చి ఇలా తుంపి వేసుకుంటే చిటపట్లు ఆడకుండా ఉంటాయి. పచ్చిమిర్చి, ఎండుమిర్చి కలిపి వేసుకుంటే కనుక పచ్చడి టేస్ట్ బాగుంటుందండి. మీ వీలుని బట్టి 2 ఉంటే కనుక వేసుకోండి, లేకపోతే పచ్చిమిర్చితో అయినా చేసుకోవచ్చు, ఉత్తగా ఎండుమిర్చితో అయినా చేసేసుకోవచ్చు. వీటిని ఇలా బాగా వేగిపోనివ్వాలి. ఈ విధంగా మంచి రంగులో బాగా వేగిపోయిన తర్వాత దీనిలోకి 2 స్పూన్ల నువ్వులు, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకుని వేగనివ్వండి. నువ్వులు త్వరగా వేగిపోతాయి కనుక ఆఖరణ వేసుకుంటే మాడిపోకుండా బాగా వేగుతాయి. వేగిపోయిన వీటిని ప్లేట్లోకి తీసేసుకుని ఇదే కడాయిలో మరో కొద్దిగా ఆయిల్ని వేసుకుని కట్ చేసుకున్న కీర దోసకాయ ముక్కలు, టమాటా ముక్కలను వేసి మగ్గించుకోవాలి. ఇవి మగ్గుతున్నప్పుడే కొద్దిగా చింతపండు, చిటికెడు పసుపు వేసుకోండి. మూత పెట్టేసి మగ్గించుకుంటే త్వరగా మగ్గిపోతాయి. మనకిలా కడాయికి అంటుకున్నట్టు అనిపిస్తే కనుక కొద్దిగా నీళ్లు పోసేసుకుని మగ్గించుకుంటే బాగా మగ్గిపోతాయండి. లేదు అనుకుంటే కాస్త ఆయిల్ని ఎక్కువగా కూడా వేసి మగ్గించుకోవచ్చు. కీర దోసకాయ ముక్కలు ఇలా బాగా మగ్గించేసుకుని చివరిగా కొద్దిగా కొత్తిమీరను ఈ వేడి మీదే వేసేసుకోండి. 1 నిమిషం ఉంచి స్టవ్ ఆఫ్ చేసేసుకుని చల్లారనివ్వండి. మనకిలా కొత్తిమీర వేయగానే కమ్మటి వాసన వచ్చేస్తుంది. మిక్సీ జార్లోకి వేయించుకున్న ఈ ఎండుమిర్చి, పచ్చిమిర్చి దినుసులు వేసేసుకుని మిక్సీ పెట్టుకుని తీసుకోండి. ఉడికించుకున్న ఈ కీర దోసకాయ ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు, 4 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి మిక్సీ పెట్టి తీసుకోండి. ఇలా పచ్చడి మిక్సీ పెట్టేసుకోవటమే. ఈ పచ్చడిలోకి తాలింపు కావాలంటే వేసుకోవచ్చండి, లేదంటే ఇలా కూడా తినేయచ్చు. తాలింపు వేసుకుంటే కొంచెం టేస్ట్ బాగా అనిపిస్తుంది. తాలింపు వేసేసుకుని ఈ పచ్చడిలో ఇలా కలిపేసుకోవటమేనండి. ఒంటికి బాగా చలువ చేస్తుంది ఈ పచ్చడి. పిల్లలు, పెద్దవాళ్ళు ఎవరైనా వేసుకోవచ్చు. కీర దోసకాయలు మన ఒంటికి బాగా చలువ చేస్తాయి కదండి. వాటితో ఇలా పచ్చడిని మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.